అంటే మంచి మనిషి. ఆయన డ్రెస్సింగ్ వైట్ డ్రెస్ కానివ్వండి, కింద కూర్చొని ఆ పెరగన్నం తింటాడు, గ్రీనరీని ఇష్టపడతాడు, ప్రకృతిని ఇష్టపడతాడు, జంతువుల్ని ప్రేమిస్తాడు. ఒక డిఫరెంట్ మనిషి. ఆ డబ్బులు ఉన్నాయని హోదా చూపించాడు. ఆయనకు అవసరమే లేదు అసలు. ఒక సినిమా తీస్తే ఫుల్ డబ్బులు, ఈ జనాల కోసం ఆయన తప్పించిపోతున్నాడు, ఏదో చెయ్యాలని ఒక ఆరాటం. అతని పర్సనల్ లైఫ్లో కూడా అతనికి పాజిటివే ఉంది, కానీ ఆయన అన్లక్కీలీ అలా జరుగుతూ ఉంటాయి. అంటే అందరూ ఆయన సార్ని పర్సనల్ మ్యాటర్ మీద మాట్లాడి లూజ్ టంగ్ చేస్తున్నారు. అది చాలా తప్పు. పర్సనల్ వేరే, ప్రొఫెషన్ వేరే. సో సార్ కనుక వస్తే ప్రకృతి ఎంత పచ్చగా ఉంటుంది అంత పచ్చగా ఉంటుంది ఆయన చేసే వర్క్. నెక్స్ట్ ఇంకా మీ ఫ్యామిలీ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి. ఫ్యామిలీ ఏముంది, మా మదర్ ఫాదర్ అంతా ముస్లిం ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బ్రదరు పోలీస్ డిపార్ట్మెంట్ సీఎం గారి దగ్గర చేస్తారు. మా ఓన్ బ్రదర్ పవన్ కళ్యాణ్కి పిచ్చి ఫ్యాను. ఒకరోజు రూమ్లో పవన్ కళ్యాణ్ గారు, మా తమ్ముడు సెక్యూరిటీగా పడిండు. మా తమ్ముడు అన్నాడు, అక్కయ్య నా కోరిక నెరవేరింది, నీకు ఎప్పుడు వస్తుందో ఈ ఛాన్స్. ఇప్పుడు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ అంటే వాడు రెచ్చిపోతాడు, అంత ఇష్టం. పవన్ కళ్యాణ్ లాగా చిన్నప్పుడు మేము డ్యాన్స్ వేయడం, ఇలా చేయడం, అలా